ఉన్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వచ్చాం కర్ణాటక పార్క్. ఇదైతే ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఉన్నదైతే ఎంట్రన్స్ లో ఉన్నాను ఇప్పుడు కర్ణాటక పార్క్. మీకు వ్యూ అన్నది చూపిస్తాను. గార్డెన్ అది మొత్తం ఇప్పుడు కంప్లీట్ వీడియో అన్నది చేస్తాను, చూడండి. గార్డెన్ లోకి వచ్చాం. మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూ ఫుల్ గా షేప్ చేసి ఉన్నాయి. గార్డెన్ ఇది ఒరిజినల్ గ్రాస్ ని వాళ్ళు షేప్ చేశారు. మనమైతే చూడొచ్చు ఇక్కడ ఫుల్ గానే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఎండిపోయినాయి. సీజన్ కాదు కదా, ఇప్పుడు చలి ఎక్కువ విపరీతంగా ఉండడం వల్ల ఎండిపోయినాయి ఫ్లవర్స్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా పార్కే. చాలా పెద్ద పార్క్ ఇది, కర్ణాటక పార్క్. ఆల్మోస్ట్ చాలా పెద్దగా, చూడడానికి ఏదో పెద్ద ఇదిలా ఉంది, స్టేడియం లాగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే చిన్నపిల్లలకి అట్రాక్షన్ కోసమని ఎలిఫెంట్ని పెట్టారు, స్టోన్స్తో తయారు చేసింది. ఇక్కడైతే నర్సరీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పైన, మీరు చూడొచ్చు. నర్సరీలోకి వెళ్దాం రండి. గార్డెన్కి వచ్చాం. గార్డెన్లో ఇక్కడైతే చూడొచ్చు, గ్లాస్ హౌస్ ఉండి లోపల సమ్ ఇండోర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. చూద్దాం అవి ఏంటో రండి ఫ్రెండ్స్. ఇదైతే గార్డెన్, మీరు చూడొచ్చు, ఇండోర్ గార్డెన్. అటు నుంచి వద్దాం, గార్డెన్లోకి వెళ్దాం. గార్డెన్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఇక్కడ చూడొచ్చు మీరైతే, మొక్కలు ఉన్నాయి. రకరకాల మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నర్సరీలోనే. ఇక్కడ మీరు చూడొచ్చు, పైకి వెళ్ళడానికి దారి ఎలా షేప్ చేశారో గ్రాస్ ని మీరు చూడొచ్చు. ఇదైతే ఒరిజినల్ గ్రాస్, ఆర్టిఫిషియల్ కాదు. ఒరిజినల్ గ్రాస్ ని ఇలా షేప్ చేశారు ఇల్లులాగా. ఇలాగా కిందకి వెళ్ళడానికి ఉంది. ఇది మొత్తం ఒక స్టెప్స్ లాగా ఉంది ఫ్రెండ్స్. మీరు అక్కడ చూడొచ్చు, జూమ్ చేస్తాను. ఇక్కడ మేజ్ హౌస్ లాగా తయారు చేశారు, దాంట్లో కూడా వెళ్దాం తొందరలో. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనమైతే ఇందాక చెప్పాను కదా మేజ్ ఉందని, గ్రాస్తో గడ్డితో తయారు చేశారు. మేజ్లోకి ఇప్పుడు వెళ్తాం, చూపిస్తాను నేను. మనమైతే అలా కిందకి ఇలా రౌండ్గా చుట్టూ తిప్పుకొని వెళ్తున్నాం. చూడొచ్చు, ఇదైతే ఒరిజినల్ గ్రాస్. ఒరిజినల్ గ్రాస్ ఇలా కట్ చేశారు, షేప్స్లో కట్ చేసి నచ్చిన షేప్లో పెట్టినట్టు పెట్టారు. ఈరోజు అయితే క్రౌడ్ చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు పండగ కదా, పొంగల్ కదా, దానివల్ల క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే. జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలతో వస్తే మీకు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అది కూర్చోడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. మీకు గ్లాస్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను, ఆ ముందుంది. గ్లాస్ బ్రిడ్జ్ కూడా వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రాస్తో గడితో చేశారు ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే మనం ఆ మేజ్లోకి వెళ్తాము. ఆ మేజ్కి దారి ఇది, ఇటు నుంచి దారి ఉంది, ఇలా వెళ్ళి అలా మేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి, ఓల్డ్ పీపుల్ వెళ్ళడానికి. అమౌంట్ ఛార్జ్ చేస్తారు దానికి. ఫ్రెండ్స్ మనమైతే కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. మేస్ దగ్గరికి, మేస్కి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. చూడొచ్చు, మనమైతే రెస్ట్ తీసుకోవడానికి గార్డెన్ ఉంది ఫుల్గా. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న గ్రౌండ్ లాగా ఉంది. గ్రౌండ్ లాగా ఉండి బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. అది ప్లేస్. ఆ పైన పార్కింగ్ అనమాట. ఇది వెళ్ళి దారి. ఇదో మేస్కి దగ్గరికి వచ్చాం. అక్కడ మేజ్ దగ్గరలోకి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ మనమైతే మేజ్లోకి వెళ్తున్నాం. ఇందాక మేజ్లో ఉందన్నాను కదా, అదైతే ఎంట్రన్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, రికార్డ్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలు ఆడుకోవడానికి అది చోటు ఉంది. ఇక్కడ ఇలా కిందకి వెళ్తే ఇటుపక్క మేజ్ లోకి లోపలికి ఎంట్రీ ఉంది. వెళ్దాం రండి. ఆపిపోయా. ఇదైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కిందకి. ఇదైతే గార్డెనింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఆయన. చూడొచ్చు. ఇలా దారి ఉంది ఫ్రెండ్స్. ఇలా బయటకు అనుకుంటాను, ఇలా దారి ఉంది లోపలికి. ఇక్కడ కారో ట్రాక్టర్ తయారు చేశారు ఫ్రెండ్స్. ఇది ఏంటన్నది తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని ఏమంటారో కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది అర్థం కాలేదు. ఆ కళాకారుడు ఎలా దాన్ని తయారు చేశాడా. ఇక్కడ మీరు చూడొచ్చు, బాతులుండి చిన్న ఫౌంటైన్ లో ఉంది. కత్తి ఇప్పుడు యూజ్ లో లేదు ప్రెసెంట్. ఇదే కర్ణాటక పార్క్. ఆ పేరు ఎందుకు వచ్చింది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. కర్ణాటక పార్క్ అని. ఇక్కడైతే కూర్చోడానికి చోటు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా స్టెప్స్ దిగితే ఇక్కడైతే ఇంకేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్స్. అదే వాటర్ ఫాల్స్ కాదు, సారీ, ఫౌంటైన్ ఉంది ఇక్కడ, చిన్న ఫౌంటైన్. అయితే మనం అయితే కింద నుంచి వచ్చాం, దిగి కిందకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇంకా రెడీ అవ్వలేదు. దానికైతే మీరు చూడొచ్చు, ఇక్కడ స్ట్రైట్ గానే ఒక చిన్న ఫౌంటైన్ ఉంది, లేక్ లా ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్ లో ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్ అంటే జనాలు అలా లేరు, జస్ట్ వాటర్ ఉండి ఇక్కడ నుంచి వెళ్ళేలా పెట్టారు ఫౌంటైన్ లాగా. చూడొచ్చు, జూమ్ చేస్తున్నాను, ఫౌంటైన్. మీరు ఇంకా దాని పక్కకి వెళ్తే అక్కడ మీరు గ్లాస్ బ్రిడ్జ్ అంటారు దీన్నే, బాగా ఇది ఫేమస్ అనమాట కర్ణాటక పార్క్. దాని మీకు కూడా వెళ్దాం, మీకు వీడియో చూపిస్తాను. మీరు చూడొచ్చు, చిన్న వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు పెట్టారనమాట. ఫొటోస్ అవి బాగా వస్తున్నాయి అక్కడ, జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు దానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి. మనమైతే నెక్స్ట్ ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఇప్పుడు చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్కి అయితే నడుస్తున్నాం. ఇందులో మీరు చూడొచ్చు, చేపలు అయితే ఉన్నాయి, ఫిషెస్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే. తెలుసు ఫ్రెండ్స్, చెప్పు మరి. చెప్పాను ఫ్రెండ్స్, రికార్డ్ అవుతుంది.
ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, చేపలను అయితే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ పాండ్లోని. చూడొచ్చు చేపలు. ఫౌంటైన్ పక్కనే లేక్ లో ఉందన్నాను కదా, లేక్ లో ఉన్నాయి చేపలు అన్నది. భయ ఎంట్రీ అట్ అనుకుంటానా. మనకైతే చిన్న డ్యామ్ లాగా ఉంది, చేప చూడొచ్చు మీరు. చేప ఒకటి ఇస్తుంది. ఇంకో గ్లాస్ బ్రిడ్జ్ కదా అవుట్ అనమాట. ఇలా ఇటు నుంచి ఇన్ను గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి. ఇప్పుడైతే ఇది వెళ్ళే దారి గ్లాస్ బ్రిడ్జ్ కి. అది గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. పైకి వెళ్తున్నాం ఇప్పుడు, నడుస్తున్నా. చూడొచ్చు గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లో ఉంది ఫ్రెండ్స్ మనమైతే పైకి వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ కి ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట. ఇలా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కుతాం ఇప్పుడు పైకి. రండి వెళ్దాం. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వెళ్తాం గ్లాస్ బ్రిడ్జ్ కి, పైకి బ్రిడ్జ్ మీదకి. ఇదైతే వెళ్ళే ఎంట్రన్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం. బ్రిడ్జ్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట, పైకి వెళ్ళే ఎంట్రన్స్. బ్రిడ్జ్ కి నుంచి వెళ్ళాలి. ఇలా స్టెప్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా స్టెప్స్ పెడితే బాగుంది ఫ్రెండ్స్, కానీ డైరెక్ట్ గా పెట్టలేదు అది. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఈ స్టెప్స్ ఎక్కి అలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎక్కడికి మళ్ళీ ఇలా టర్నింగ్ తిరిగి అలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అన్ని మెడికలు పెట్టారు, ఇలా పైకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం వ్యూ, కర్ణాటక వరకు మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. వ్యూ కూడా బాగుంది. ఇక్కడ టీ ఫీల్డ్స్ ఉండి ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫౌంటైన్ కూడా చూడొచ్చు మీరు. జూమ్ చేస్తాను. ఇక్కడైతే చిన్న గోపురం ఉంది ఫ్రెండ్స్, స్టెప్స్ లాగా గడ్డితో చేసింది అది కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వేరేది ఏదో కొత్తది. వాటర్ ఫాల్స్ లాగా చిన్న ఫౌంటైన్ లా ఉంది. అదే చిన్న ఫౌంటైన్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ మీరు చూడొచ్చు. ఒక ఫౌంటైన్ రోడ్ పక్కన ఉంది. జూమ్ చేస్తాను, క్లియర్ గా కనబడుతుంది. ఓ ఫ్రెండ్స్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ. ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్లీ ఇది గ్లాస్ బ్రిడ్జ్ అన్నారు కానీ గ్లాస్ బ్రిడ్జ్ కాదు, మెటల్ బ్రిడ్జ్ అనమాట. సారీ ఫ్రెండ్స్, ఇది గ్లాస్ బ్రిడ్జ్ కాదు, మెటల్ బ్రిడ్జ్. మనకైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని మీద అయితే వార్నింగ్ సైన్స్ ఇచ్చారు. డోంట్ షేక్, డోంట్ జంప్, డోంట్ క్లైంబ్ అంట. చూడొచ్చు ఐరన్ కేబుల్స్, ఐరన్ రాడ్స్ చేశారు. కేబుల్స్ కూడా కాదు, ఇది టాప్. లైట్స్ కూడా ఉన్నాయి. నైట్ టైం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నడుస్తుంటే షేకింగ్ వస్తుంది ఫ్రెండ్స్. గ్లాస్ అయితే బ్రిడ్జ్ అవుతుంది, గ్లాస్ అయితే షేక్ అవుతుంది బ్రిడ్జ్. మీరు ఇక్కడ చూడొచ్చు షేక్ అవుతుంది బ్రిడ్జ్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు వేరే కిందకి మొత్తం కర్ణాటక పార్క్. మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతున్నాం. మెటల్ బ్రిడ్జ్, సారీ గ్లాస్ బ్రిడ్జ్ కాదు, ఇది మెటల్ బ్రిడ్జ్. ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. మీరు చూడొచ్చు ఇదైతే బ్యాక్ వ్యూ. సగం అయితే నడుచుకుని వచ్చాం.
మనమైతే ఈ బ్రిడ్జ్ మొత్తం నడుచుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎండింగ్ ఫ్రెండ్స్, చివరికి వచ్చాం బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేసాం ఫైనల్గా. మనమైతే మెటల్ బ్రిడ్జ్ నుంచి ఎదలాగా వచ్చేసాం. రివ్యూ అయితే మాత్రం చాలా వరస్ట్ ఫ్రెండ్స్. భయం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు షేకింగ్ ఉంటుంది బ్రిడ్జ్, అందులో మెటల్ బ్రిడ్జ్. టెన్షన్గా ఎవరో భయం ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళకండి. ఓకే, ఇదైతే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం అటు నుంచి ఇటు ఎక్కొచ్చాం. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. అయితే వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కావాలంటే మనకి బ్యాటరీ వెహికల్లో దింపుతారు, అమౌంట్ పే చేయాలి. ఇంకో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడితో ఎగ్జిట్ అనమాట. ఇదే ఈరోజు మన కర్ణాటక పార్క్ ట్రిప్ అయిపోయింది ఈరోజుతో. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. అక్కడ చివరి కనబడుతుంది కదా, అది ఎగ్జిట్. మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం కర్ణాటక పార్క్ మొత్తం. యూట్యూబ్లో రికార్డ్ చేస్తాం. ఈరోజుతో అయిపోయింది ట్రిప్. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అనమాట బయటికి. ఇంక నుంచి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.